కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్తో పాటు సిపిఐ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ కూడా కొద్దిసేపటి క్రితమే ఉమెన్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఉమెన్ కమిషన్ తర్వాత స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కంప్లైంట్ చేశారు. సో కేతనపల్లిలో ఏం జరుగుతుంది, గత 2 రోజులుగా మంత్రి వివేక్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేతనపల్లిలో అయితే రచ్చరచ్చ మొత్తం చూస్తున్నాం. రాష్ట్రం అంతా కేతనపల్లి వైపే చూస్తుంది. కేతనపల్లిలో ఎవరు చైర్మన్ అని చెప్పేసి ఇప్పటికి కూడా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎన్నిక జరగలేదు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కౌన్సిలర్స్ ఉన్నారు. అని ఏంటి కేతనపల్లిలో మొత్తం రాష్ట్రం అంతా కేతనపల్లి వైపు చూస్తుంది, ఎందుకు కేతనపల్లికి ఇంత చర్చ అనేది జరుగుతుంది? అసలు కేతనపల్లిలో 16వ తారీఖు నాడు ఇచ్చినటువంటి ఎన్నిక చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికను మాకు పూర్తి మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ మరియు సిపిఐ పూర్తి మెజార్టీ అంటే 14 మంది కౌన్సిలర్లు మా మద్దతు ఉన్నప్పటికీ కూడా మాకు టైం అయిపోయిందని ఫస్ట్ రోజు దాన్ని వాయిదా వేయడం జరిగింది. తర్వాత రోజు మేము అందరం కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్ పోయి మా హాల్లో కూర్చోవడం జరిగింది. హాల్లో కూర్చున్న తర్వాత మా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంత్రి గారు మరియు అదేవిధంగా వాళ్ళ అనుచరగణం ఎంపీ గారు వచ్చి కూర్చోవడం జరిగింది. మళ్ళా కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా వచ్చి కూర్చున్నారు, మేము కూడా కూర్చున్నాం. యాజ్ ఇట్ ఈజ్ 22 మంది ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే అసలు టీ బ్రేక్ అనేది ఉండదు అసలు రూలింగ్లో లేదు. అయినా టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు బయటికి పోయి ఏం మాట్లాడుకొచ్చుకున్నారు, మంత్రి గారు మరియు ఎంపీ గారు బయటికి పోయి ఏదో మాట్లాడారు వాళ్ళతోని. అప్పటికి 4 సార్లు వాళ్ళ యొక్క కౌన్సిలర్ అయినటువంటి మా మిత్రుడు సహచరుడు అయినా కూడా ఆయనతో ఏదో ప్రబలోభాలకు గురి చేయడానికి వాళ్ళు సిగ్నల్స్ కొట్టడం ఇలాంటివి చేశారు. అయినప్పటికీ కూడా మేము సైలెంట్గా మా యొక్క ఫస్ట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూనే అందరినీ కాపాడుకోవడానికి, అంటే ఎంత కాదనుకున్న అధికార పక్షంతో ఢీకోవడం అన్నప్పుడు కొంత మన సైలెన్స్ అనేది అవసరం కాబట్టి మేము అదే ఫాలో అయ్యాం. అదే సెక్షన్ విధంగా వాళ్ళ యొక్క దురుద్దేశాలను మా మీద ప్రయోగించడం జరిగింది. ఫైనల్గా ఏదైతే బ్రేక్ పోయి వచ్చిన తర్వాత ఒక ఇండిపెండెంట్ క్యాండిడేటు ప్లస్ కాంగ్రెస్కు సపోర్ట్ ఉన్నటువంటి క్యాండిడేటు ఆయన వచ్చేసి ఈ ముని అనే మా మిత్రుడిని మొత్తానికి లాక్కొని పోయి ఈయనతో మాట్లాడాలి నేను, ఈయన నావోడు అని లాక్కొని పోవడం. ఈ సినిమా అంతా కూడా జరుగుతుంటే మా యొక్క స్పెషల్ ఆఫీసర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు నిర్వహించడానికి దాన్ని తొలగించడానికి ప్రయత్నించలేదు. మేమే ఈయనను కాపాడుకోవడానికి వెనకాల పెట్టుకొని ఈయన ప్రొటెక్షన్ చేస్తూ మహిళా సోదరమణులు మేము ప్రొటెక్షన్ చేయడం జరిగింది. ప్రొటెక్షన్ చేసిన ధర్మిలా వాళ్ళంతా కూడా ఇట్లా ప్రెస్ చేయడం వల్ల మమ్మల్ని ఎట్లయితే ప్రెస్ చేస్తే మేము ఏది బాధపడము. మహిళా సోదరమణులను అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఆ కాంగ్రెస్ కౌన్సిలర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళకు కొంచెం తెలివి ఉండాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా మేము అంటే రేపు మళ్ళీ అదే హాల్లో మేమే కూర్చొని మళ్ళీ పరిపాలన అందించాలి. మేము వాళ్ళని అంటలేము. ఆ దురుద్దేశంతో చేసినటువంటి ఆ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఒక్క క్యాండిడేట్ కోసం ఈ ఎన్నిక వాయిదా వేయద్దు సార్, నడపాలా సార్, మేము 14 మంది పూర్వం ఉన్నాం ఇక్కడ, మీ వాళ్ళు పోయినా కూడా వాళ్ళ పూర్వం లేదు కాబట్టి మాకు అవసరం లేదు సార్ అంటే కూడా ఏకపక్షంగా వివరించి వాయిదా వేయడం జరిగింది. అప్పుడు వాయిదా వేసిన మరుక్షణమే అది దురుద్దేశంగానే జరుగుతుందని మాకు తెలుసు. అయినా వాయిదా వేసిన మరుక్షణమే స్పెషల్ ఆఫీసర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి. కాబట్టి మేము మళ్ళీ కోరుకునేది ఏంటంటే మీ మీడియా ద్వారా మీ మీడియా వారి సహాయ సహకారాలతోని రేపు జరగబోయే మళ్ళీ ఎలక్షన్లో మీడియా సమక్షంలోనే జరగాలి, మీడియా సమక్షంలో జరగాలి, ప్రజాక్షేత్రంలోనే జరగాలి. మనతో పాటు కొంతమంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. మేడం, ఏం జరిగింది? నిజంగా వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ చేశారా? వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ చెందిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మీరే మిస్బిహేవ్ చేశారు, వీళ్ళ కౌన్సిలర్ మీ కౌన్సిలర్ మిస్బిహేవ్ చేయమని చెప్తున్నారు. ఫుటేజ్ ఉంది సార్, సీసీ ఫుటేజ్ 4 సీసీ కెమెరాస్ పెట్టారు. అవన్నీ చెక్ చేసుకొని చూడండి సార్. అది మేము డిమాండ్ చేస్తున్నాం, అది రిలీజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మా కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం అయిపోయాక ఆయనకి ఏం అవసరం సార్? ఎమ్మెల్యే వివేక వెంకట స్వామి నేను 2 నిమిషాలు 5 నిమిషాలు నేను స్పీచ్ ఇస్తాను అని, వాళ్ళకి ఏం అవసరం? మేము కొత్తగా వచ్చిన కౌన్సిలర్స్ మాకు తెలియదు, మేము లోపలికి వచ్చినాం, ఓహో ఇలా ఉంటుందో అని కూడా మాకు తెలియదు. మీడియా కూడా ఉంటుందని మాకు తెలియదు, కానీ అలా మీడియా కూడా లేదు. ఓన్లీ వాళ్ళ ఛానల్ వాళ్ళే ఉన్నారని మాకు తెలిసింది. నెక్స్ట్ 4 కెమెరాస్ అన్ని స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. వాష్రూమ్ అది బ్రేక్ తీసుకున్నారు. మాట్లాడాడు ఏం మాట్లాడాడు? డబ్బులు ఆఫర్ చేశారా మంత్రి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ? డబ్బులు కానీ పదవులు కానీ మన ఆఫర్ చేశారా ఏంటి? కౌన్సిలర్స్ ఓత్ జరిగేటప్పుడు
వాళ్ళ కౌన్సిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ నుంచి మా కౌన్సిలర్స్ని బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్స్ని పక్కన పిలుచుకుంటా నాని నాని ఇట్లా 3344 బ్లాంక్ చెక్స్ సైలెంట్. మనతో పాటు సిపిఐ కౌన్సిలర్ ఉన్నారు. ఏం జరిగింది అసలు? మీరేమన్నా ఆఫర్ చేశారా ఏంటి అసలు ఏం జరిగింది? ఏమి జరగలేదు సార్. మేము ఎలక్షన్ స్టార్టింగ్ నుండే పొత్తు కలుపుకొని ఎన్నికల్లో నిలబడ్డాం. అందరం కలిసి పోటీ చేసినాం. బ్రహ్మాండంగా మేయటిగా మేము 14 మందిని గెలిచినాం. సిపిఐ టీఆర్ఎస్ కలిపి అందరం కలిసిమెలిసే ఉంటున్నాం. మాకు సరైన కోరం ఉంది. దాన్ని భయం పుచ్చుకొని మంత్రి వివేక్ చెప్తున్నాడు ఒక వీధి రౌడీలాగా బాల్కసుమన్ మా మీద దాడి చేసిండని చెప్తున్న పరిస్థితి. మీరు దాడులు చేశారా ఏమైనా మంత్రి మీద? అసలు మేము దాడి చేయలేదు సార్, వాళ్ళే చేసిండ్రు దాడి. వాళ్ళే మమ్మల్ని పోకుండా ఆపిళ్ళు. మేము దాదాపు కిలోమీటర్ ముందు మమ్మల్ని ఆపి మీరు పోవద్దు, ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు, అందరూ దిగండి, మీరు ఎందుకు పోతారు అని చెప్పి ఇంకొక ఆమె మీద కేసు పెట్టిండ్రు. ఈమె మీద కేసు వచ్చింది, ఈమెను ఇక్కడ దించండి అని చెప్పి ఆమెను తీసుకుపోయిండ్రు. వాళ్ళే దౌర్జన్యంగా పోలీసుల ముందట పెట్టి మా మీద ఆపేసిండ్రు. టైంకు చేరుకోకుండా, ఒకరోజు టైంకు చేరుకోకుండా ఆపిళ్ళు. తెల్లవారి చేరుకున్న తర్వాత చూస్తున్నాం కదా, మొత్తం టీం అంతా ఇక్కడ దిగుతున్న పరిస్థితి. మొత్తం బీఆర్ఎస్ లీడర్లు కూడా పెద్ద ఎత్తున వీళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయొచ్చు, వీళ్ళని అవసరమైతే ఇక్కడ నుంచి తరలించే అవకాశం కూడా ఉందని బీఆర్ఎస్ నాయకులు అయితే భయపడుతున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున వాళ్లకు రక్షణ కల్పిస్తూ ఫస్ట్ ఉమెన్ కమిషన్ దగ్గర పోయారు, తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ డీజీపీ ఆఫీస్ కూడా నేరుగా వెళ్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మంత్రి వివేక్ మీద మేము ఎలాంటి దాడులు చేయలేదు, వాళ్ళే దాడులు చేసుకొని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం కేతనపల్లిలో ఏం జరుగుతుంది. పూర్తి మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్రలు చేస్తుంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు మా మీద మిస్బిహేవ్ చేశారని చెప్పేసి మహిళా కౌన్సిలర్లు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి డిఫరెంట్గా చెప్తుంది. బాల్కసుమనే ఒక వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. బాల్కసుమన్ ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని చెప్పేసి మంత్రి వివేక్ కూడా చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం కేతనపల్లిలో రేపు ఏం జరగబోతుందో. రేపటికైతే దానికి సంబంధించి రేపైతే ఎన్నిక జరగనుంది. సో ఎన్నికకు సంబంధించి రేపు ఎట్లా ఉండబోతుంది. సో కేతనపల్లిలో ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి. సో చూస్తున్నాం కదా, బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా వాళ్ళకు రక్షణగా ప్రతి చోట వాళ్ళు వెళ్ళే చోట ఇప్పుడు హైదరాబాద్ నుంచి కేతనపల్లికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళను రక్షించాల్సిందిగా, బాగా చూసుకోవాల్సిందిగా, వాళ్ళకు రక్షణ కల్పించాల్సిందిగా పార్టీ ఆదేశాల మేరకు కూడా వాళ్ళని ఇక్కడి నుంచి కేతనపల్లి చేరే వరకు కూడా ఇప్పటికే బాల్కసుమన్ కూడా అరెస్ట్ అయ్యారు. సో చూద్దాం బాల్కసుమన్ అరెస్ట్ తర్వాత మళ్ళీ ఎట్లా ఉండబోతుంది. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఒకసారి కౌన్సిలర్లతోని. మరి ఏంటి, బాల్కసుమన్ కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ అయ్యారు కదా, ఏంటి మరి మీకు భయం అవుతుందా? మరి ఏమిటి రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా అయితే? నాకు ఎలాంటి భయం లేదు. బాల్కసుమన్ గారిని అనవసరంగా అరెస్ట్ చేసి మమ్మల్ని భయభ్రాంతిలోకి చేసినా కానీ మేము ఎలాంటి భయపడము. 14 మంది ముక్త కంఠంతో చెప్తున్నాం. 14 మంది మేము ఖచ్చితంగా మేము చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్లకు అందరం వచ్చి మేము సెలెక్ట్ అయి ఉంటామని. బాల్కసుమన్ లోపల ఉన్నాడు కదా, మమ్మల్ని ఏమన్నా భయభ్రాంతులకు గురి చేస్తే లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తే పోతారా? మరి అట్లా ఏమన్నా ఉన్నదా సిచ్యువేషన్? ఎలాంటి అవకాశం లేవు. మేము 22 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో కొనసాగుతున్నాం కనుక మేము ఖచ్చితంగా ఇదే పార్టీలో ముందుకెళ్తాం తప్ప ఎలాంటి భయభ్రాంతులు మేము గురి అయ్యటం కాదు. దాడి మీరు చేసారంటే వాళ్ళంటే మీరు అంటారు. మరి దాడి ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది? మేము కౌన్సిలర్లో ఉన్నాము, మేము లోపలికి వెళ్ళిపోయాం, సభలోకి వెళ్ళిపోయాం తప్ప బయట ఏం జరిగిందో మాకు అది పూర్తి అవగాహన లేదు. దాని మీద ఉన్న కాడికి ఇది విషయం. చూస్తున్నాం కదా, మొత్తం పెద్ద ఎత్తున కూడా లీడర్లంతా ఇక్కడి నుంచి మళ్ళీ డీజీపీ ఆఫీస్కి వెళ్తున్న పరిస్థితి. సో 14 మంది 16వ తారీఖు ఏదైతే ఎన్నిక జరగనుందో ఆ ఎన్నికకు సంబంధించి 16వ తారీఖు నుంచి మేమంతా కలిసే ఉంటాం, పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఇటు సిపిఐతో పాటు ఉమ్మడిగా మేము కలిసి పోటీ చేసాం కాబట్టి కలిసే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ పంచుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే బాల్కసుమన్ అరెస్ట్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కేతనపల్లిలో అరెస్టులు కానీ లేకపోతే నిరసన కానీ బీఆర్ఎస్ పార్టీ చేపడుతుంది. సో ఖచ్చితంగా అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. చూద్దాం మరి కేతనపల్లిలో టెన్షన్ వాతావరణం తగ్గి రేపటికి సంబంధించి ఏమన్నా చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేకపోతే ఇంకా వాయిదాలు వేసుకుంటూ పోతారా? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పినట్టు అక్కడ ఎలక్షన్ కమిషన్ నడుచుకుంటుంది, ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించట్లేదని చెప్పేసి గత 2 రోజులుగా జరుగుతున్న సిచ్యుయేషన్ చూసి వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం రేపు కేతనపల్లిలో జరగాల్సిన చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలతో వాయిదా పడుతుందా అని చెప్పేసి కేతనపల్లి అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.